ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 12 లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు, అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని, లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాటి ద్వారా వస్తాయనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను. కాబట్టి స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది. బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి, ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. మకర లగ్నము, మకర రాశి. మకర లగ్నం వారికి మీకు ఆ లగ్నంలో పుట్టినందుకు మీకున్న గొప్ప యోగం ఏమిటంటే మీరే ధనం, మీరు ధనము వేరు వేరు అవ్వదు. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవడమే ధనం. లగ్న ద్వితీయాధిపతి కూడా. ఇంకోటి మకరం పట్టు అంటారు, పట్టుదల ఎక్కువగా ఉంటుంది మకరం వారికి. ఇది సాధించాలి అంటే ఖచ్చితంగా సాధిస్తారు. అయితే ఈ మకర లగ్నం వారికైనా ఎనీ లగ్నం గుర్తుపెట్టుకోండి, పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంటుంది, 2 శ్లోకాస్ ఉంటాయి. ఆ ఆధారంతోనే మనకి మహాదశలు అంతర్దశలు కలిసి రావడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, సర్వే త్రికోణ నేతారో గ్రహాహ శుభల ప్రదాహ. మార్చి చెప్పారు అంటే ఏంటి, త్రికోణాలు ఎప్పుడు శుభాన్నిస్తారు. అయితే అది ఎప్పుడు ఇస్తాడు అనే దాని కండిషన్ మీద ఒక శ్లోకం చెప్పాడు. అని ఏంటది అంటే, ఆత్మ సంబంధిన ఏచ ఏ నిజసదార్మిన దశాంతర్దశాశ్వరేవ దిశంతి స్వదశాపన. ఆత్మ సంబంధం బట్టి అది పిఎస్సి బట్టి ఉంటుంది, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్స్ బట్టి ఆ యొక్క మహాదశ యోగిస్తుందా యోగించుదో నిర్ధారణ చేసుకోవాలి అన్నాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మహాలక్ష్మి యోగం మాట్లాడుకున్నాక మీకు శని, బుధుడు, శుక్రుడు, రాహు ఈ లగ్నానికి శుభుడు, పరాశర చెప్పిన శ్లోకం కరెక్ట్. అదేవిధంగా రవిచంద్ర. అయితే మనకి అష్టమాధిపతి అయిన రవిని పాపగా తీసుకోవద్దు అంటాడు, ఎందుకంటే తండ్రి కారకుడు కాబట్టి ఇక్కడ చంద్రుడు, కేతువు, కుజుడు, గురువు పాపులుగా చెప్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది ధనయోగాన్ని ఇస్తే కనుక పాపగ్రహం అయినా కూడా ధనయోగం ఇస్తుంది. ఒక్కోసారి మీకు లగ్నానికి శుభులైనా మంచి గ్రహం అయినా సరే ఒక్కోసారి ఇబ్బంది ఇస్తుంది, ఏది పాడైతే కనుక. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మహాదశ లాంటి అంతర్దశ లాంటి అది ఉండే కన్జంక్షన్, అది ఉండే పిఎస్సి అన్న ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్జంక్షన్ ఉన్న ప్రదేశము ఏ గ్రహంతో చూడబడుతుంది, ఏ గ్రహంతో కలుస్తుంది, అది ఉన్న స్ట్రెంత్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శని మహాదశ నడిచింది అనుకోండి, శని బాగున్నాడు, ధనం అద్భుతంగా వస్తుంది, ధన విషయంలో ఇబ్బంది ఏది బాగుంటాయి, ఇది కుటుంబ సభ్యుల సహకారం ద్వారా డబ్బులు వస్తాయి. అదే పాడయ్యాడు శని, కుటుంబ సభ్యుల మూలంగా డబ్బులు పోతాయి, గుర్తుపెట్టుకోండి. అలా కాదని మాకు శుక్ర మహాదశ, పంచమ దశమాధిపతి, ఉభయ కేంద్ర కోణాధిపతి అండి అద్భుతంగా కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ డిపెండ్ ఆన్ ఆల్సో మీ యొక్క శుక్రుడైనప్పటికీ శుక్రుడు బాగున్నాడా లేదా నీచంగా కేతుతో ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు, క్రియేటివ్ ఫీల్డ్ టాప్ ఫీల్డ్ తీసుకెళ్తాడు, అదే లక్ష్మీ యోగం. కెరీర్లో టాప్ ఫీల్డ్ తీసుకెళ్తాడు, ఎందుకు శుక్రుడు బాగుంటాయి. అదే శుక్రుడు పాడేయడు, కెరీర్లోనే ఇది వస్తుంది. సంతానం, ఎందుకంటే సంతానం బాగున్నాడు, మన సంతానం కలిగినప్పటి నుంచి లక్ష్మీ యోగం ఆ రకంగా కలిసి వస్తుంది. పాడయ్యాడు అనుకోండి, కెరియర్లో క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళి సినిమా ఫీల్డ్ అంటారు, అందులోకి వెళ్ళిపోతారు, అక్కడ డబ్బులు ఇవి జరుగుతూ ఉంటాయి. మరి ఇదే శుక్రుడు కనుక బాగుంటే పాడైతే ఎలా ఉందో అదేవిధంగా బుధుడు కూడా ఏంటంటే బంధువర్గం ద్వారా రుణాలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది పాడైతే బాగున్నాడు అనుకోండి, లోన్స్ ఇవ్వడం తీసుకోవడం ద్వారా మంచి ధనయోగం కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీ యొక్క బుధుడుతో పాటు రాహు ఉంటాడు, కొంతమంది ఎగ్జాంపుల్. అప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళడం ద్వారా లక్ష్మీ యోగం. అయితే మీకు స్వప్నంలో అంతా మంచి జరిగేటప్పుడు బంగారు విగ్రహాలు కానీ, బంగారం కానీ, భగవంతుడు కానీ, దేవత అనుగ్రహం కలుగుతున్నట్టు కానీ స్వప్నం వస్తుంది. బయట కండిషన్స్ కూడా అట్లా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు పాపగ్రహ మహాదశ నడుస్తున్నప్పుడు గురువు మహాదశ నడుస్తుంది. అనాలిసిస్ సంపూర్ణంగా చేయకుండా ఉన్న వాళ్ళ గురించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతూ ఉంటారు. కుజ మహాదశ వచ్చింది ఉదాహరణకి, కుజుడు పాడేయడం అనుకోండి, ఎందుకంటే పాపులు కదా, ఈ ఆవేశంలో తొందరపడి ఏదో లాభం వచ్చేస్తుంది, ల్యాండ్ కొంటే తొందరగా కొనేస్తాం, దాని మీద ఏదో బిజినెస్ చేద్దాం, అది పాడైతే. బాగున్నాడు అనుకోండి, భూమి కొని దాని ద్వారా అద్భుతమైన లాభాలు సంపాదిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక చంద్రుడు బాగున్నాడు,
మార్పు ద్వారా ఖచ్చితంగా మంచి రొట్టుని పాడయ్యడం, మార్పు ద్వారానే ఇబ్బంది పడతాం. జీవిత భాగస్వామి ద్వారా మానసిక స్ట్రెస్ వస్తుంది. చంద్రుడు పాడయ్యడం ఇది మహాదశలు కానివ్వండి, అంతర్దశలు కానివ్వండి. అదే కేతు అయితే అనవసరమైనటువంటి అలవాట్లు ఇస్తూ ఉంటాడు, కొంచెం నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇస్తూ ఉంటాడు. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాసులో ఉండడం కానీ తీసుకోవాలి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ మహాదశ నడుస్తున్నా మీరు నిత్యము లలితా సహస్రనామం పఠనం చేశారు, లేదా అమ్మవారి నామాల్లో ఒకే నామం తీసుకుని ఓం శ్రీమాత్రే నమః చేస్తున్నారు మకర లగ్నం మకర రాశి వారు 100% అమ్మవారిని చేయి పట్టుకుందని మీరు లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మం జరిగిందో, మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి. ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి. ఒకటి స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. గజేంద్ర మోక్ష ఘట్టం కనుక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది, ఉదయం నిద్ర లేచిన వెంటనే కనుక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్నా, గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో 100% తొలగిపోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి. ఇప్పుడు వరకు రాహుదశ వచ్చిందండి, గురువు వచ్చిందండి అంటారు. గురు మహర్దశ మీకు యోగించింది అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. గురు మహర్దశ యోగించలేదు అనుకోండి, దాని ద్వారా ఇబ్బంది వస్తుంది. అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి. అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది, అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది. దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే పనులు ఆగుతూ ఉంటాయి, లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి, వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది. స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడూ కలగనంత, ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి, ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం రాంగ్ సార్ మనం తీసుకెళ్ళాము మీకు చేయిస్తామని, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఏర్పడుతుంది. అంటే అలాగా నైరుతి, చాలా మందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి, పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి. నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దేవత, రెండోది పితృదేవత. ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటే అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది. అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు. ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ పితృదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది, మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి, దాని ద్వారా ఇబ్బంది ఉండదు. సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి, ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోవాలి అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత చీకటిగా ఉంచండి. ఈశాన్యము, తూర్పు, ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి. ఇప్పుడు పెట్టుకోండి. దానికి మీరు గమనించవచ్చు, అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి, అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళలో చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవత ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది. అది ఎలాగంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే. ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దానికి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే. అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని, అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక సంఘటన, ఒక బ్యాడ్ న్యూస్ వింటాము, లేదా గుడ్ న్యూస్ వింటాము, ఇటువంటి వాటి రూపంలోని, మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా, అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి తిరగాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో, ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఉండకూడదు. పాయింట్ 1. గొడవలు ఏమో అంత హ్యాపీగా ఉంటున్నాం, లక్ష్మీ అనుగ్రహం ఉంది. ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు. అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగిటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్. అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ విషయం మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో సింపుల్గా ఏం లేదు, మీరు మనకి గోమూత్రం ఉంటుంది, చక్కగా చల్లి కల్లుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైన గంధం కూడా కొద్దిగా వేసి
15 నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తీసేసేయండి. అలా 11 రోజులు చేయండి కంటిన్యూస్గా. అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటివి కట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైనా పోతుంది. ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ జాతచక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు.